హాయ్ అండి అందరికీ దిస్ ఈజ్ సుమలత కాసోజీ వెల్కమ్ మై ఛానల్. చిన్న చిన్న బుజ్జి బుజ్జి ఇడ్లీలు ఎంత బాగున్నాయో. అసలు ఈ ఇడ్లీ ప్లేట్ కొనుక్కొని ఒక 5 నెలలు అయింది. ఈరోజు దీనికి ముహూర్తం వచ్చిందనమాట. అసలు ఆ ఇడ్లీలు ఇంకా స్పెషల్గా మనం చేయడానికి ఇలా మనం చిన్న స్టాండ్లో ఈ చిన్న ప్లేట్లో మనం వేస్తే ఇంకా చాలా చాలా బాగున్నాయి అనమాట. ఎప్పుడు రొటీన్గా ఒకటే లాగా ఇడ్లీ ఏం తింటాం, ఇట్లా డిఫరెంట్గా మన ఇంట్లో ఉన్న పొడులు, మనం అన్నానికి తినే ఈ మార్చిన కారం పొడి, పుట్నాల పొడులు ఇవన్నీ ఉంటాయి కదా, అలా ఒక 4 ఆ పొడి, ఒక 4 ఈ పొడితోటి, అలా పచ్చడితోటి అలా తింటే ఇంకా అసలు ఎంత బాగుంటుంది కదా. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, వాళ్ళైతే పొగడతలతో ముంచేస్తారు మిమ్మల్ని. అసలు ఎంత బాగున్నాయంటే ఈ ఇడ్లీ పొడితోని అలా చిన్న చిన్న బుజ్జి బుజ్జి ఇడ్లీలు అసలు చూడగానే నోట్లో గుడుక్కున మింగేస్తారు చిన్నపిల్లలైతే, అంత బాగున్నాయి. అయితే ఈ ఇడ్లీని ఇంకా స్పెషల్ చేయడానికి మన ఇంట్లో పచ్చి కొబ్బరిని చక్కగా తురిమేసి కలిపేసుకున్నాం అనుకోండి, ఇంకా ఈ పిండి ఇంకా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అయితే మనము ఆ ప్లేట్ ఇడ్లీ స్టాండ్కి మనం చక్కగా నెయ్యి రుద్దేసుకొని ఈ కొబ్బరి తురుముని ఇంకా కొంచెం అలా వేసేసి, ఆ తర్వాత మళ్ళీ ఒక చాయ్ చెంచాతో ఈ ఇడ్లీ పిండి మొత్తం వేసి, ఆ పైన మొత్తం మళ్ళీ మనం తురుముకున్న ఈ పచ్చి కొబ్బరిని చక్కగా పైన కూడా వేసేసామనుకోండి, అసలు ఉడికిన తర్వాత ఎంత బాగుంది తెలుసా. అసలు చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్గా. ఇడ్లీ ఎప్పుడు రొటీన్గా తింటూ ఉంటాం కదా, ఇలా డిఫరెంట్గా పిల్లలకి ఇస్తే అలా పచ్చి కొబ్బరి తిన్నట్టు ఉంటుంది, అలా కొబ్బరిలో ఉన్న అన్ని గుణాలు పిల్లలకు వస్తాయి. అలాగే మనము దీనిలో క్యారెట్ కూడా కలుపుకోవచ్చు అనమాట, క్యారెట్ తురుము కూడా. అలా మంచిగా హెల్దీ ఫుడ్ మనం పిల్లలకి ఇచ్చినట్టు అవుతుంది, మనము తిన్నట్టు ఉంటుంది. అలా మంచి హెల్తీ ఫుడ్ ఇలా మంచి స్టాండ్లో అలా వేసుకొని ఇష్టంగా తింటే ఎంత బాగుంటుంది కదా. చక్కగా మన ఇంట్లో ఉన్న మంచి సాంబార్తోటి, పొడులతోటి, చట్నీతోటి ఈ ఇడ్లీలు చాలా బాగుంటాయి. అసలు మస్తుంది కదా ఈ కొబ్బరితోటి ఇడ్లీలు. అసలు ఉడికినాక చూడండి చక్కగా ఎంత ముద్దుగా మంచిగా ఉబ్బినాయి, అసలు మంచిగా చాలా బాగున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ వాచింగ్.